మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ చర్లపాలెం తొర్రూరు పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్లను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. విద్యార్థులు కంప్యూటర్పై అవగాహన కలిగి ఉండాలని, కార్పొరేట్ స్థాయిలో కంప్యూటర్ నేర్పించేందుకు 2 పాఠశాలలో 12 కంప్యూటర్ ల్యాబ్లను అందించిన బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ చైర్మన్ కృష్ణ పాడిశెట్టి గారికి విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఫణి కుమార్ సింహాద్రి, అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త, ఫౌండేషన్ సభ్యులు అమూల్యారెడ్డి, ప్రముఖ ఆహార నిపుణులు ఉత్తమ్ శ్రవణ్, అదేవిధంగా ఫౌండేషన్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ వంశీ కచం, అదేవిధంగా బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ మేనేజర్ పలువురు పాల్గొన్నారు. ఇక్కడ చేస్తే ఏమైతే దీంతో మార్పు వస్తుందా, దాంతో అని అస్సలు అనుకోవద్దు. దీంతో ఇక్కడ ఉన్న పిల్లలందరిలో చాలా మార్పు వస్తుంది. వాళ్ళకి కంప్యూటర్ ఎట్లా వాడాలో తెలుస్తుంది. అది వాళ్ళ భవిష్యత్తు చాలా హెల్ప్ అవుతుంది. వీళ్ళు ఏదో ఉత్తగా చేస్తున్నామా అంటే చేస్తున్నాం అన్నట్టు కాకుండా హెల్త్ పైన కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉత్తరాగారు అని చెప్పి మన న్యూట్రిషనిస్ట్ కూడా వచ్చినారు. అంటే మీరు తినే ఫుడ్ లో అంటే తింటాం, రోజు తింటాం, కానీ ఏం తింటున్నాము, అది తినడం వల్ల మనకి ఏం లాభం అన్నది మనకి ఎవరికి తెలియదు. రోజు ఏ ఫుడ్ తినాలి, దేని ద్వారా మనకి మంచి పోషకాలు వస్తాయి అన్నది కూడా అన్ని కూడా వాళ్ళు చెప్తారు. అంటే ఏంటంటే పెద్దగైనాక తెలుసుకోవడం దానికి చిన్నప్పుడే మనకి తెలియడానికి చాలా తేడా ఉంటుంది. చిన్నప్పుడే మీకు తెలిసింది అనుకోండి, అంటే దేని వల్ల మనకు మంచి జరుగుతుంది, ఏది తింటే మంచిది కాదు అనేది అది మీకు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది.